హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ అండి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే రిలీజ్ చేస్తుందండి. దీనిలో భాగంగా ప్రజెంట్ కొన్ని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేసిందండి. మొట్టమొదటిగా నోటిఫికేషన్లో ఉన్నటువంటి విషయానికి వెళ్తే అనస్థీషియా టెక్నీషియన్ అండి. మొత్తం 4 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి నెల 32,670 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండి, దీనికి కూడా 32,670 రూపాయల శాలరీ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి, దీనికి కూడా ప్రతి నెల 32,670 రూపాయల శాలరీ అయితే ఉన్నారండి. ప్రజెంట్ ఈ పోస్టులు వచ్చేప్పటికి కాంట్రాక్ట్ అండి. ఇంకా అవుట్ సోర్స్కి సంబంధించిన ఉద్యోగాల విషయానికి వెళ్ళేపాటికి మొట్టమొదటిగా జూనియర్ అసిస్టెంట్ అండి, ప్రతి నెల 18,500 రూపాయలు ఇవ్వనున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్, దీనికి కూడా ప్రతి నెల 18,500 రూపాయలు. ఎలక్ట్రీషియన్, దీనికి కూడా ప్రతి నెల 18,500 రూపాయలు. జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్రతి నెల 15,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారు. ప్లంబర్, దీనికి కూడా ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి. ఈ నోటిఫికేషన్లని 10th క్లాస్ నుంచి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. సో మీకు గనక అర్హత అవకాశం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా ఫామ్ ఫిల్ చేయాలని ప్రతిదీ తెలుసుకొని అయితే ముందుకు వెళ్ళండి. మీకు ఏమైనా అవకాశం ఉండి కుదిరితే రికమెండేషన్ కూడా యూజ్ చేసుకోండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు డైలీ రావాలంటే మస్ట్ అండ్ షుడ్గా మన ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఇంకో 10 మందికి అయితే షేర్ చేయండి. ప్రజెంట్ మన ఏపీ గవర్నమెంట్ డిస్టిక్ వైజ్గా తీస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. సొంత జిల్లాలో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. సో దీనిలో భాగంగా కాంట్రాక్ట్ బేస్ మీద 19 పోస్టులు, అవుట్సోర్సింగ్ బేస్ మీద 50 పోస్టులు, మొత్తం 69 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయనున్నారు. ఇంకా ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేపాటికండి, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి 1/5/2025 అయితే రిలీజ్ చేశారండి. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి స్టార్టింగ్ డేటు 10/5/2025 అండి. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు 20/5/2025 అన్నమాట. అదేవిధంగా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 15/7/2025 అయితే డిస్ప్లే చేస్తారు. అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అనేవి మనకి 25/7/2025 అండి. అంటే మనం 7వ నెల 25వ తారీఖు కల్లా ఉద్యోగాలు అయితే ఉండబోతున్నామండి. ఈ ఉద్యోగాల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికి అనస్థీషియా టెక్నీషియన్ అండి, వీళ్ళు ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చేసి అలాగే 2 years డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ చేస్తుంటే వీళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విషయానికి వచ్చేపాటికి వీళ్ళు కూడా ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్స్ తీసుకొని లేదంటే ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ చదివి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కానీ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ కానీ చేస్తుంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి, వీళ్ళు డిఎంఎల్టీ కానీ బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ తీసుకొని 1 year పాటు ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్షిప్ చేసుంటే వీళ్ళు ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అండి. జూనియర్ అసిస్టెంట్ విషయానికి వచ్చేపాటికండి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలండి. సో ఈ డిగ్రీ చేసినప్పుడు వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలన్నమాట. అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీటెక్ కంప్యూటర్స్ కానీ ఐటీ వాళ్ళు కానీ వీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ కూడా ఇస్తారన్నమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ విషయానికి వచ్చేపాటికండి వీళ్ళు కూడా డిగ్రీ కంప్యూటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉన్న ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి కూడా పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. ఎలక్ట్రీషియన్ విషయానికి వచ్చేపాటికండి 10th క్లాస్తో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేస్తుంటే మీరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి, దీనికి కేవలం 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది, ఈ ఉద్యోగానికి అయితే మీరు అప్లై చేయొచ్చు. ప్లంబర్ విషయానికి వచ్చేపాటికి ఐటీఐ ఇన్ ఫిట్టర్ చేసి ఉండాలండి. సో మీకు ఈ అర్హత ఉండే లెక్క అయితే ఈ ఉద్యోగాలకి అయితే అప్లై చేయండి. సో ఈ అర్హత ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోతో షేర్ చేయండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారన్నమాట. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కడప డిస్టిక్ నుంచి అయితే మనకి రిలీజ్ అయిందండి. సో డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారు. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న మనం ఫీ ఎలా పే చేయాలంటేనండి, ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ
కడప వైఎస్ఆర్ డిస్టిక్ అనే పేరు మీద ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీవాల్సి అయితే ఉంటుందండి. ఓసీ క్యాండిడేట్స్కి ఫీ వచ్చేపాటికి 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 300 రూపాయలు ఫీ అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఇవి పేరుకే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు అయినా కానీ మ్యాక్సిమం కంటిన్యూగా ఉండే పోస్టులు అండి, తీసేసే పోస్టులు అయితే కాదన్నమాట. ఇంకా అవి పర్మనెంట్ అవుతాయా లేదా అంటే అది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందండి. సో ఇది పర్మనెంట్ అవుతుందని మాత్రం నేను చెప్పనండి. మరి సెలక్షన్ విషయానికి వచ్చేపాటికి మొత్తం 100 మార్కులకైతే ఉంటుంది. ఇందులో 75% మార్క్స్ అనేవి మన మెరిట్ ఆధారంగా అయితే ఆధారపడి ఉంటుందండి. మిగతా మార్క్స్ అనేవి మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ఇంటర్వ్యూలు ఏదైనా చేస్తే అక్కడ మనం చూపించినటువంటి పర్ఫార్మెన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సో మీకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ యూస్ చేసుకోండి. అలాగే ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు అండి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ 10th క్లాస్ సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ సర్టిఫికేటు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న అన్ని సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ సెల్ఫ్ అటాచ్ చేసి దానితో పాటు ఇందాక తీసినటువంటి బ్యాంక్ డీడీ ఏదైతే ఉందో దాన్ని కూడా సెల్ఫ్ అటాచ్ చేసి అయితే పంపించవలసి అయితే ఉంటుందండి. మరి ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిన లాస్ట్ డేట్ విషయానికి వచ్చేపాటికి 20/5/2025 సాయంత్రం 5 గంటల లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్టిక్. సో ఇక్కడికి వచ్చేది సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో కడపలో ఉన్నటువంటి వారందరికీ అయితే ఇది ఒక మంచి అవకాశం చెప్పాలండి. సో లోకల్ వాళ్ళైతే లోకల్ సర్టిఫికేట్ అప్లై చేయండి. సో లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళైతే నాన్ లోకల్ సర్టిఫికేట్తో పాటు రికమెండేషన్ అయితే యూజ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.